Hi, I'm Dr. Fazal Unisa, gynecologist and infertility specialist, Hira Fertility Center, Tolichoki. So, ee roju manam very important subject, that is ఏ ఫుడ్స్ తింటే ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది అనేది చెప్పుకుందాం. చాలామంది సంతానం కోసం ట్రై చేస్తున్నప్పుడు చాలామంది అడుగుతారు, మ్యామ్ ఎట్లాంటి ఫుడ్స్ తింటే మాకు మంచిది, తర్వాత ఎట్లాంటి డైట్ ఫాలో అయితే మాకు మంచిది అని చెప్పి. సో డైట్ ఇంకా లైఫ్ స్టైల్ ఎట్లా ఫాలో అయితే మీకు ఈజీ కన్సెప్షన్ అనేది వస్తుంది అనేది చెప్తాం. సో చూడండి, చాలామంది ఒక 1 year 2 yearsగా ట్రై చేసి వాళ్ళకి అప్పుడు కూడా కన్సీవ్ అనేది అవ్వకపోతే సంతానలేమి సమస్య అంటాం దాన్ని. సో వాళ్ళు బేసిక్గా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి సంథింగ్ పల్సెస్ అనమాట, అంటే దాల్స్, లెంటిల్స్ అంటాం మనం, లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ పప్పులు అనమాట. సో ఆల్ దాల్స్ ఆర్ ప్రోటీన్ రిచ్. సో అదేంటంటే బేసిక్గా అవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి కాబట్టి ప్రోటీన్స్ అనేవి, సో దాల్స్ అనేవి తీసుకోవాలి ఖచ్చితంగా. సెకండ్ వచ్చేసి నట్స్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. సో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఎలా అంటే ఓవర్ నైట్ సోక్ డ్రై ఫ్రూట్స్, అంటే బదామ్ కానీ, వాల్నట్ కానీ, తర్వాత రేజిన్స్ అంటే కిస్మిస్, ఇవన్నీ కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తినాలి. సో ఇందులో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, అంటే ఫర్టిలిటీకి సంబంధించిన, అంటే ఎగ్స్ మంచిగా గ్రో అయ్యేది, తర్వాత అలానే మగవాళ్ళలో ఎస్పెషల్లీ వాల్నట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్పర్మ్ హెల్త్ అనమాట. సో ఈ వాల్నట్ అనేది కూడా తీసుకుంటే ఎవ్రీడే ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ వాటర్ పడేసి ఓన్లీ వాల్నట్, ఆ డ్రై ఫ్రూట్ని తినాలి. సో దీస్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ గుడ్ స్పర్మ్ క్వాలిటీ కూడా వస్తుంది అనమాట. థర్డ్ వచ్చేసి, ఎప్పుడు మనము ఎగ్స్ ఓన్లీ వైట్ తింటాం, బట్ యాక్ అంటే ఎల్లో పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ విటమిన్ బి అండ్ జింక్. సో ఈ రెండు కూడా స్పర్మ్ హెల్త్కి ఇంకా ఓవేరియన్ హెల్త్ అంటే ఎగ్స్ హెల్త్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఎట్లా అంటే ఎగ్ తింటే ఎగ్స్ బాగా వస్తాయి అంటారంట కదా, సో ఇట్స్ ద సేమ్ అనమాట. సో యోక్ ఏదైతే ఉందో అది పడేయకుండా తింటే ఇట్ ఈస్ గుడ్, ఇట్ హ్యాస్ వెరీ రిచ్ విటమిన్ బి. సో అది ఖచ్చితంగా తినాలి. ఫోర్త్ వచ్చేసి అవకాడోస్. సో దాన్ని బేసిక్గా ఇవి ఏంటంటే సెంట్రల్ అమెరికాలో గ్రో అయ్యేవి, బట్ నవడేస్ మనకి అవకాడోస్ దే ఆర్ వెరీ మచ్ అవైలబుల్. మన దగ్గర కూడా చాలా అవైలబిలిటీ ఉంది అనమాట. సో ఈ అవకాడోస్ ఏంటంటే దే ఆర్ వెరీ వెరీ రిచ్ ఇన్ omega-6 అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ వెరీ న్యాచురల్ అండ్ హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ వెరీ రిచ్ అనమాట, అంటే లివర్ని క్లీన్స్, అంటే టోటల్ బాడీని డిటాక్స్ చేస్తాయి అన్నమాట ఈ అవకాడోస్ అనేది. సో ఈ అవకాడో ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ యువర్ జనరల్ హెల్త్ అనమాట. సో దీన్ని బెటర్ ఫ్రూట్ అంటారు అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ అవైలబుల్ మన దగ్గర. ముందు ఉండేది కాదు, ఇంపోర్ట్ చేసేవాళ్ళు అనమాట, బట్ నౌ ఇట్ ఈస్ వెరీ మచ్ అవైలబుల్. సో అవకాడో అనేది తీసుకుంటే చాలా మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి బెర్రీస్. సో ఆల్ కైండ్స్ ఆఫ్ బెర్రీస్ లైక్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, తర్వాత ఆల్ ఈ బెర్రీస్ అన్నీ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఏజింగ్ అండ్ యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ అనమాట ఇవి. సో ఏంటంటే ఏవైతే బాడీలో చేరి ఉన్న చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేస్తాయి అనమాట, దట్ ఈస్ కాల్డ్ అస్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్. సో ఈ బెర్రీస్ అనేవి క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా యూస్ చేస్తారు. సో దే ఆర్ వెరీ పవర్ఫుల్ అనమాట. సో ఈ బెర్రీస్ అనేవి తీసుకుంటే ఒక 1 fistful బెర్రీస్ అంటారనమాట, అంటే మీ గుప్పెడ్లో ఎంత పడుతుందో అన్ని బెర్రీస్ అనమాట. సో దీస్ బెర్రీస్ డ్రై బెర్రీస్ లాగా కూడా వస్తాయి అన్నమాట ఇవి. సో దీస్ ఆర్ ఈజీలీ అవైలబుల్. ఈ బెర్రీస్ని తింటే ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సాల్మన్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ పింక్ ఫిష్ అంటాము మనము. సో ఈ సాల్మన్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ రిచ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎగ్ గ్రోత్ అనమాట, అంటే ఎగ్ గ్రో అవ్వడానికి, తర్వాత ఎగ్ హెల్దీగా అవ్వడానికి ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. అండ్ అలానే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కూడా సాల్మన్ ఫిష్ తీసుకుంటే బ్రెయిన్ గ్రోత్కి, అంటే బేబీ బ్రెయిన్ గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది. సో సాల్మన్ ఫిష్ ఆర్ పింక్ ఫిష్ అంటాము. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్
సోర్స్ ఆఫ్ న్యూట్రియంట్ అనమాట. అండ్ అలానే వచ్చేసి ఆల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనమాట. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆల్ కైండ్ ఆఫ్ ఆకుకూరలు, తోటకూరలు అండ్ ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ రిచ్ ఇన్ ఫోలిక్ యాసిడ్. సో జనరల్గా ఏ విమెన్ అయినా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారంటే ఫస్ట్ దే హ్యావ్ టు టేక్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ లాగా అనమాట. సో ఆ సప్లిమెంట్తో పాటు ఈ నరిషింగ్ ఫుడ్ కూడా తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద ఓవరాల్ హెల్త్ అనమాట. సో ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఏది కూడా గ్రీన్ ఆకుకూరలు కనిపిస్తే దట్ యూ హ్యావ్ టు టేక్. అలానే చూసుకుంటే యూ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్. సో రీసెంట్గా రీసెర్చ్ అయిన దాంట్లో ఏంటంటే పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఏంటంటే టోటల్ ఇమ్యూనిటీని, అంటే ఓవరాల్ ఇమ్యూనిటీని, బాడీలో ఉన్న ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి అన్నమాట. సో సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ దే హ్యావ్ దట్ యూనిక్ క్యారెక్టర్ అండ్ ఫైబర్ కూడా, అవి అంటే చాలా మంచి పౌషక ఆధారాలు కూడా ఉంటాయి దాంట్లో. సో అవన్నీ కూడా దే గో అండ్ యాక్ట్ ఆన్ ద బాడీ అండ్ క్లీన్ చేస్తాయి బాడీని. బేసిక్గా దే remove the toxins in the body అనమాట. సో those pumpkin seeds and sunflower seeds కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలానే చూసుకుంటే నాట్ ఓన్లీ ద ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ కూడా మెయింటైన్ చేయాలి. అంటే మినిమం ఒక 30 minutes వాకింగ్ చేయాలి అండ్ 30 minutes సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, అంటే ఒక యాబ్ ఎక్సర్సైజో లేకపోతే పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజెస్ ఆర్ చేతులకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఒక 30 to 40 minutes ఇన్ వన్ డే, ఒక 30-40 minutes మీ బాడీ కోసం మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఆ స్వెట్ అది ఏదైతే వస్తుందో అవన్నీ టాక్సిన్స్ని, మన బాడీలో ఉన్న అన్ని బ్యాడ్ థింగ్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 30 to 40 minutes ఆఫ్ వాకింగ్ ఆర్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ వాట్ ఎవర్ యూ లైక్ యూ కెన్ డూ ఇట్ అనమాట. సో ఇవన్నీ పాటిస్తూ కరెక్ట్గా కొంతమందికి సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫర్ దాట్ మందులు ఎలాగో తీసుకోవాలి, వాటితో పాటు ఇవన్నీ కూడా ఫాలో అయితే దెన్ ఒక మంచి ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ సెంటర్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళకు కూడా పాస్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.